ఈ రోజు మనం బాచుపల్లిలోని సాయి కృష్ణజ హిల్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. అయితే ఒక బ్యూటిఫుల్ అపార్ట్మెంట్స్ అయితే చూస్తున్నాము. దీని పేరు వచ్చేసి హిల్ టాప్ అవెన్యూ 2 అన్నమాట. పూర్తిగా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంది. ఒకసారి గనక మనం చూస్తే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ అయితే చేసి ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి లోపల డిజైన్ అయితే ఏ విధంగా ఉందో చూద్దామైతే రండి. చాలా క్లీన్ గా న్యూ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా నీట్ గా క్లీన్ గా అయితే ఉంది. అయితే ఇక్కడ స్పెషాలిటీస్ వచ్చేసి ఈవీ ఛార్జింగ్ పాయింట్ అయితే మనకు కనిపిస్తుంది. ఎవరైతే వెహికల్స్ అయితే పార్కింగ్ ఉంటుందో ఆ పార్కింగ్ ప్లేస్ లో ఈవీ ఛార్జింగ్ పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. అదే విధంగా వాచ్మెన్ రూమ్ కూడా ఉంది, స్టెప్స్ అదే విధంగా లిఫ్ట్ కూడా సిస్టమ్ ఉంది. పూర్తిగా ఈ అపార్ట్మెంట్ వచ్చేసి 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఫ్లోర్స్ కి 3 BHK ఫ్లాట్ అదే విధంగా 2 BHK ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం ఏదైతే అపార్ట్మెంట్ ఉందో అపార్ట్మెంట్ పూర్తిగా సరౌండింగ్స్ లో సీసీ కెమెరాస్ ఉన్నాయి. మంజీరా వాటర్ కనెక్షన్ అయితే ఉంది. అదే విధంగా గ్రైనేట్ క్లాడింగ్ ఫర్ విండోస్ బాటమ్ కూడా ఉంది. ఇండివిజువల్ వాటర్ మీటర్స్ అయితే ఉన్నాయి. అదే విధంగా సోలార్ ఫెన్సింగ్ ఫర్ కాంపౌండ్ వాల్. అదే విధంగా ఓకే, ఈ అపార్ట్మెంట్ కి వచ్చేసి 3 BHK ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. అదే విధంగా 2 BHK వచ్చేసి 1 and 2 and 4 ఈ 3 ఫ్లోర్లలో కూడా అవైలబుల్ గా ఉంది. ఫస్ట్ అయితే 3 BHK అయితే ఒకసారి వెళ్ళి చూద్దాం రండి. ఓకే, ఫైనల్ గా అయితే 3 BHK ఫ్లాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి 1600 SFT లో ఉంది. డోర్ వచ్చేసి టేక్వుడ్, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి డీటెయిలింగ్ గా చూద్దాము. అసలు రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లేస్ ఏ విధంగా ఉందో. చాలా హాల్ అయితే చాలా స్పేషియస్ గా చాలా పెద్దగా ఉంది. డైరెక్ట్ ఎంట్రీ అవ్వగానే మనకి ఒక బాల్కనీ కూడా కనిపిస్తుంది. ఓపెన్ బాల్కనీ, స్లైడింగ్ బాల్కనీ. బయటికి రాగానే చాలా చక్కగా మోడర్న్ గా గ్లాస్ తో ఇలా బిల్డ్ చేయడం జరిగింది. ఇక్కడ నుండి వ్యూ చూస్తే మాత్రం చాలా బ్యూటిఫుల్ అని చెప్పాలి. చాలా గ్రీనరీ కూడా కనిపిస్తుంది. సరౌండింగ్స్ మొత్తం కూడా 4 సైడ్ అంతా కూడా చాలా వెంటిలేషన్ కూడా మనకి కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ కావచ్చు, అంటే కబోర్డ్స్ చేయించుకునే వారికి ఇలా ర్యాక్స్ ఇచ్చారు. చాలా స్పేషియస్ గా షింక్ కానివ్వండి, అదేవిధంగా ఈ మార్బుల్ కానివ్వండి, అన్ని కూడా చాలా కంఫర్ట్ గా ఉన్నాయి. అదే విధంగా ఈ కిచెన్ కి అటాచ్డ్ వచ్చేసి డైనింగ్ హాల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడంతా కూడా అంటే ఇక్కడ వరకు కిచెన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ అంతా కూడా డైనింగ్ సెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ సింక్ కూడా పెట్టుకోవచ్చు. అంటే డైనింగ్ సెక్షన్ తర్వాత ఈ ప్లేస్ అంతా వచ్చేసి సింక్ కానీ ఏదైనా వేరే సీనరీ కూడా పెట్టుకోవచ్చు. ఆ తర్వాత కిచెన్ నుండే అటాచ్డ్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇంకొక డోర్ ఇచ్చేసి వాష్ ఏరియా కంప్లీట్ గా, అంటే ఇక్కడ ఒక వాషింగ్ మిషన్ కానీ వేరే ఐటమ్స్ ఏమైనా పెట్టుకోవడానికి చిన్నగా ఒక వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3 BHK కాబట్టి ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంది. ఒక 2 సైడ్స్ మాత్రం మాస్టర్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఒక సైడ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేద్దాము. ఇక్కడ కూడా అంతే, ఫుల్ గా టేక్ వుడ్ తోనే డోర్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా లాక్ సిస్టమ్స్ కూడా చాలా పెద్దగా ఉంది. అంటే బెడ్రూమ్ అంతా కూడా చాలా విండో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా మనకి చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా వెంటిలేషన్ అయితే చాలా క్లీన్ గా కనిపిస్తోంది. పైన కూడా ఫాల్ సీలింగ్ అయితే చాలా మంచిగా చేయడం జరిగింది. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ కి, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కి వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీని ఆపోజిటే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉంది. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి రూమ్ కి వెంటిలేషన్ ఉండే విధంగా విండోస్, స్లైడ్ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా వాష్రూమ్ చూడొచ్చు. అదేవిధంగా మళ్ళీ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అయితే కొంచెం ఓపెన్ ప్లేసెస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ వచ్చాయన్నమాట 2 బెడ్రూమ్స్ వచ్చేసి. నెక్స్ట్ గెస్ట్ బెడ్రూమ్ వచ్చి కిచెన్ పక్కన ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు. ఇది మాత్రం ఇందులో వాష్రూమ్ ఇవ్వలేదు, దీనికి కామన్ వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇది కూడా చూద్దాము. దీనికి కూడా ఫుల్ ఫినిష్డ్ ఫాల్ సీలింగ్ అయితే ఉంది. అంటే మనకి ఎలాంటి లైటింగ్స్ ఇష్టమో అలాంటి లైటింగ్స్ పెట్టుకోవడానికి కూడా కంఫర్ట్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత గెస్ట్ బెడ్రూమ్ బయటనే మనకి చిన్నగా పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ లైట్ కనెక్షన్ కూడా ఇచ్చారు. చాలా కంఫర్ట్ గా, అంటే చాలా ఎక్కువ ప్లేస్ ఉండే విధంగా పూజ రూమ్ ని అయితే ఏర్పాటు చేశారు. ఓకే, అయితే ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి 1600 SFT లో ఉంది. దీని వాల్యూ వచ్చేసి 88 lakhs ఉంది.
అయితే ఒకవేళ ఓనర్ త్రూ డిస్క్రిప్షన్ మీద అయితే ఓనర్ నెంబర్ అయితే ఉందో, ఒకవేళ డైరెక్ట్ మీరు ఓనర్ త్రూ కాంటాక్ట్ అయితే తగ్గించే అవకాశాలు ఉన్నాయి. బిందాస్ గా ఈ ఫ్లాట్ అయితే కొనొచ్చు, ఎలాంటి ఇబ్బంది పడనవసరం లేదు. కేవలం 20% నెట్ క్యాష్ కడితే చాలు, మిగతాదంతా దాదాపు 80% లోన్ కూడా వస్తుంది. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మంచిగా ఈ ఫ్లాట్ అయితే కొనేసుకోండి. ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయకండి. చూద్దాము, ఇప్పటికే పూర్తిగా చూసాము. మరి ఒకసారి పైన టెర్రస్ మీద ఏ విధంగా ఉంది, ఇక్కడైతే పూర్తిగా మనకైతే కన్స్ట్రక్షన్ అంతా చూపించాము. ఒకసారి పైకి కూడా వెళ్దాం, అక్కడ ఏ విధంగా ఉందో కూడా చూద్దాం రండి. ఓకే, ఫైనల్ గా అయితే పైకి టెర్రస్ మీదకి వచ్చేసాము. ఇది కూడా చూడొచ్చు, చుట్టుపక్కల అంతా కూడా గ్రీనరీ కావచ్చు, అదే విధంగా అన్ని అపార్ట్మెంట్స్ కావచ్చు, పూర్తిగా మియాపూర్ సిటీ అంతా కూడా కనిపిస్తా ఉంది. ఇది వచ్చేసి సాయి కృష్ణజ హిల్స్ నియర్ వికాస్ కాన్సెప్ట్ స్కూల్, కోకోకోలా జంక్షన్ దగ్గర ఉంది. మియాపూర్ కి బాచుపల్లికి మా మిడిల్ లో ఉండడం వల్ల ఐటీ జాబర్స్ కూడా చాలా ఈజీగా వెళ్ళడానికి ఉంటుంది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా సెక్యూర్ గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. సరౌండింగ్స్ అంతా కూడా ఎలక్ట్రికల్ తో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చుట్టుపక్కలే షాపింగ్ కాంప్లెక్స్ కానీ, అదే విధంగా మిగతా షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఉంటాయి. కేవలం 2 కిలోమీటర్స్ మియాపూర్ స్టేషన్ కి చాలా దగ్గరగా ఉంది. ఇంకా డెవలప్డ్ ఏరియా కాబట్టి ఎలాంటి సందేహం లేకుండా ఇలాంటి ఫ్లాట్స్ అయితే కొనొచ్చు. ఒకసారి అయితే ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అయితే పూర్తిగా తెలుసుకుందాము. అయితే ఈ ప్రాపర్టీ వచ్చేసి దీని ల్యాండ్ షేర్ వచ్చేసి 3 BHK ఫ్లాట్ కేమో 53.66 UDS, అదేవిధంగా 2 BHK ఫ్లాట్ కేమో 35 UDS. అయితే ఇది వచ్చేసి HMDA అప్రూవల్ కాబట్టి సందేహం లేకుండా ఇలాంటి ఫ్లాట్లను అయితే కొనొచ్చు. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి వీడియోలు గనక మరిన్ని మీరు చూడాలనుకుంటే, లేకపోతే ఎక్కడన్నా అపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా విల్లాస్ కావచ్చు, అదేవిధంగా ఓపెన్ ప్లాట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఇలాంటి వాటి ప్రమోషన్ల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీ ఏరియాకే మేము వస్తాము, ఇలాంటి వీడియోలన్నీ కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము, తక్కువ ధరకే మీ వీడియోలన్నీ కూడా తీస్తాము. మీకు నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.